నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు. నమస్తే అండి. గురుగారు, 2024లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా. సింహరాశి వారిని మనం చూసినట్లయితే సింహరాశి వారికి వచ్చేటప్పటికి శని వచ్చేటప్పటికి సప్తమంలో సంచారం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చేటప్పటికి అష్టమంలోకి రాహు సంచారం, ధనస్థానంలోకి వచ్చేటప్పటికి కేతు వచ్చాడు అన్నమాట. మరి వీటితో పాటు 2024లో 25లో అంటే 2024 మేలో వచ్చేటప్పటికి ఒక మార్పు అన్నమాట. ఏంటి అంటే గురువు యొక్క మార్పు అనేది ఉంది. వృషభంలోకి మారుతున్నాడు అన్నమాట. గురువు రాజ్యస్థానంలోకి రాబోతున్నాడు. గురువు యొక్క దృష్టి అనేది సింహరాశి వారి మీద ఉంటుందన్నమాట. అది కొంచెం అనుకూలమైనటువంటి స్థానంగా కూడా చెప్పచ్చు. రాజ్యస్థానంలో ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి ధనస్థానాన్ని చూస్తాడు అన్నమాట. అంటే పంచమాన్ని చూస్తాడు. అంటే ఎప్పుడైతే తను వృషభంలోకి వస్తాడో అక్కడి నుంచి తన దృష్టి వచ్చేటప్పటికి పడేది దేని మీద పడుతుంది అంటే కన్య మీద ఉంటుంది అన్నమాట. అంటే కన్యారాశి మీద దృష్టి ఉంటుంది. కన్యారాశి మీద దృష్టి ఉంది అంటే వీటికి ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుందన్నమాట. ఉద్యోగరీత్యా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితంగానే గోచరిస్తుంది. ఎందుకంటే రాజ్యస్థానాల్లో గురువు ఉన్నప్పుడు ధనస్థానాన్ని చూస్తాడు కాబట్టి వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా అనుకూలత అనేది పెరుగుతుందన్నమాట. వీటితో పాటు గురువు పంచమాన్ని పాటు భాగ్యస్థానాన్ని కూడా చూస్తాడన్నమాట. అంటే అది ఈ యొక్క సింహరాశి వారికి పంచమ స్థానం అవుతుందన్నమాట. అంటే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో లేకపోతే పురుషులు కానీ ఎవరైతే పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా కూడా గోచరిస్తున్నాయి అన్నమాట. మంచి అనుకూలమైనటువంటి స్థానంగా కూడా మనం చెప్పచ్చు అన్నమాట. అలాగే మనం ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క గురువు యొక్క స్థానం రీత్యా వ్యాపార సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది సింహరాశి వారు పొందగలుగుతారు. ఇంతకుముందు గురువు ఉన్న స్థానం అనేది భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ అది కూడా యోగ్యకరం అన్నమాట. అంటే 2023 కూడా అనుకూలిస్తుంది. కానీ ఎందుకు అంత అనుకూలంగా లేదు అంటే అక్కడ రాహు కూడా ఉన్నందువల్ల అంత అనుకూలించలేదు, అనుకూలంగా కూడా లేదన్నమాట. కాకపోతే ధనస్థానాల్లోకి వచ్చినటువంటి కేతు ఎవరైతే ఉన్నారో కొన్ని కష్ట నష్టాలకి గురి చేసే విధంగా ఉంటుందన్నమాట. అంటే డబ్బు సంపాదిస్తారు, డబ్బుతో పాటు వీరికి విరోధులు కూడా పెరుగుతారన్నమాట. ఇంట్లో గృహంలో ఏదో ఒక కలతలు గురవటానికి గల కారణంగా తయారవుతుంది. సింహరాశి వారికి జీవితంలో మేజర్గా వచ్చేటప్పటికీ వైవాహిక జీవితం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఎరేజ్ అవుతుంది అన్నమాట. 2023 నుంచి వీరికి రాశి వారికి శని సంచారం ఏదైతే స్టార్ట్ అయిందో సప్తమంలో శని సంచారం అనేది రాశినే చూస్తుంది అన్నమాట. దాని సప్తమంలో శని సంచారం చేస్తున్నప్పుడు వైవాహిక జీవితంలో మనస్పర్ధల్ని గురి చేసే విధంగా ఉంటుంది. ప్రేమ సంబంధితమైన విషయాల్లో కూడా ఇటువంటి ఫలితాలే గోచరిస్తాయి అన్నమాట. ఇప్పుడు దానికి తోడు అష్టమంలోకి రాహు సంచారం అనేది ధనస్థానంలోకి కేతువు సంచారం అనేది జరుగుతున్నది. తద్వారా కేతువు ఎప్పుడైతే ధనస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు కుటుంబ విషయాల్లో మనస్పర్ధలు, కుటుంబం అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అన్నమాట. అంటే జీవిత భాగస్వామి బాలు మగలు ఇద్దరు కలిస్తేనే కుటుంబం అవుతుంది అన్నమాట. ఆ కుటుంబంలోనే ఏదో ఒక కలతలు గురవ్వటం, ఎవరికొవరికి ఒంట్లో అనారోగ్యంగా జరుగుతూ ఉండటం, డబ్బు అనేది కూడా వృధాగా ఖర్చు అవ్వటం, దానికి తోడు అష్టమంలో వచ్చేటప్పటికి ఎప్పుడైతే రాహు సంచారం చేస్తున్నప్పుడు జీవితంలో బాగా కావలసిన వాళ్ళ నుంచి దూరంగా జరుగుతున్నాను అని చెప్పి ఒక మానసికంగా ఒక ఆలోచన అనేది ఎక్కువగా జరుగుతుంటుంది అన్నమాట. సో రాహు కేతువులు ఇద్దరికి పరిహారం అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. రాహు కేతుకు వచ్చేటప్పటికి మనం రాహుగ్రహ జపాన్ని మరియు కేతుగ్రహ జపాన్ని చేయించుకోవటం కానీ కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితం ఉంటుంది అన్నమాట. రాహుకేతువులు ఇద్దరూ ఇక్కడ 1.5 సంవత్సరం ఇక్కడ ఇలాగే ఉంటారు కాబట్టి దాని యొక్క ఫలితం అనేది ఈ సంవత్సరాంతము వీరి మీద ఎక్కువగా ఉంటుందన్నమాట. మనం అదేవిధంగా మనం చూసినట్లయితే తన స్థానాల్లో మీద ఒక దృష్టి గురు దృష్టి ఉంది కాబట్టి ఈ యొక్క గొడవలు అనేవి పెరిగి పెద్దవిగా కాకుండా కొద్దిగా ఆ గురువు యొక్క దృష్టి వల్ల కొంచెం ఆగటం అనేది జరుగుతుంది అన్నమాట. వాటితో పాటు మిగతా విషయాలు మనం గమనించినట్లయితే ఇక్కడ శని యొక్క దృష్టి సప్తమంలో ఉన్నప్పుడు సప్తమంలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి అనేది కూడా అంత అనుకూలంగా లేదన్నమాట. ఎందుకంటే చతుర్థాన్ని చూస్తాడు అన్నమాట. అంటే ఈ రాశి వరకు చతుర్థాన్ని చూస్తాడు కాబట్టి అంత అనుకూలంగా ఉంటుంది. అర్ధ దృష్టితో చూసినప్పుడు శని అంత అనుకూలించదన్నమాట. ఎక్కువగా కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కానీ గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కానీ సెల్ఫ్ డ్రైవింగ్ ఇష్యూస్ అనేవి కానీ
యొక్క విషయాలు ఎక్కువగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. కాకపోతే విద్యార్థులకు వచ్చేటప్పటికి కొంచెం అనుకూల కాలంగానే గోచరిస్తుంది అనమాట. విద్యార్థులు ఎవరైతే బాగా చదువుతున్నారో 2023లో కూడా భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు యోగకారకుడు అనమాట. ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్న గురువు వచ్చేటప్పటికి చతుర్థాన్ని చూస్తాడు కాబట్టి, అంటే ఈ యొక్క రాశి వారికి చతుర్థాన్ని చూస్తాడు కాబట్టి అది విద్యార్థులకి 2024 మే వరకు అనుకూలంగా ఉంటుంది అన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి వ్యాపార భాగస్వామ్యానికి కానీ వీటన్నిటికీ వచ్చేటప్పటికి అనుకూలించే విధంగా ఉంటుంది. విద్యార్థులకి 2024 మే వరకు అనుకూలిస్తుంది. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ ఇష్యూస్లో కానీ, లేదంటే గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కానీ, గృహం కొనుక్కోవాలనుకున్నా సరే 2024 మే ముందు కొనుక్కుంటే మే లోపలే వీరికి సిద్ధిస్తుంది అన్నమాట. అది యాక్చువల్గా మంచి అనుకూలమైనటువంటి కాలంగా కూడా మనం చెప్పచ్చు అన్నమాట. అలాగే రాజకీయ రంగాలకి కానీ వ్యాపారం చేసే వారికి కానీ ఎలా ఉందంటారు? రాజకీయ రంగాలకి వారికి కానీ ఎవరికైనా సరే అంత అనుకూలంగా లేదు. 2024లో వచ్చేటప్పటికి ఆల్రెడీ కేతు యొక్క సంచారం అనేది స్టార్ట్ అయిపోయింది అన్నమాట. నవంబర్లో స్టార్ట్ అయింది. ఇది నవంబర్లో 2023 నవంబర్ నుంచి రాహుకేతువుల యొక్క సంచారం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ధూమకేతువు అంటారు అన్నమాట. అంటే కనపడినటువంటి కేతువు ఎలా ఉంటాడంటే ఒక తెల్లటి పొగలాగా ఉంటాడు అన్నమాట. రాహు వచ్చేటప్పటికి వక్ర బుద్ధితో ఉంటారు. సో ఈ యొక్క రెండు గ్రహాలు ఎప్పుడైతే సరే యొక్క సంచారం జరుగుతుంటుందో తన యొక్క ప్రభావం అనేది ఇరుగు పొరుగు సఖ్యత మీద ఎక్కువగా ప్రభావితం అనేది చూపిస్తూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క రాశి వారికి. సో ఇరుగు పొరుగు సఖ్యత అంటే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మీద కూడా ఎక్కువగా ప్రభావితం అనేది చూపిస్తుంటుంది. కాబట్టి రాజకీయంగా ఎదగాలనుకునే వారికి ఇరుగు పొరుగు సఖ్యత అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో టెక్నికల్గా వారికి వచ్చేటప్పటికి అంత అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పడానికి లేదన్నమాట. తర్వాత మీరు అడిగినటువంటి వ్యాపారస్తులకి ఎలా ఉంది అనేది, వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి 2024 మే తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే రాజస్థానంలోకి వచ్చినటువంటి గురువు తన యొక్క దృష్టి అనేది 5వ ఇంట్లో మీద ఉంటుంది అన్నమాట. రాజస్థానం మీద అంటే పంచమం మీద ఉంటుంది. కాబట్టి ఇక రాశి వారికి వ్యాపార రీతి అనుకూలంగా ఉంటుందన్నమాట. కానీ వైవాహిక జీవితంలోనూ ప్రేమ సంబంధితమైన విషయాల్లోనూ జీవిత భాగస్వామ్యంతోనూ పొరపత్యాలు అనేవి ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. అవి కొంచెం మానసికంగా కూడా బాధించే విధంగా ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్ కానీ ఇటు బంగారం వ్యాపారం కానీ ఇవి చేసే వారికి ఎలా ఉంది అనేసి? స్టాక్ మార్కెట్ చేసేవారికి కూడా కొంచెం అనుకూలించే విధంగా ఉంది. బంగారం బిజినెస్ చేసేవారికి కూడా అనుకూలించే విధంగా ఉంది. డబ్బు సంపాదిస్తారు, వీరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ డబ్బు అనేది వృధా ఖర్చు అంటే ఒక చోట 10 రూపాయల దగ్గర 100 రూపాయలు ఖర్చు అవటం అనేది ఆ విధంగా ఖర్చు అవుతుంటుంది అన్నమాట. అంత అనుకూల కాలంగా లేదు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. స్థిరచరాస్తుల్లో డాక్యుమెంట్స్ కానీ 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే సిగ్నేచర్స్ పెట్టి ముందుకు వెళ్ళాలి. ఆ యొక్క కొనేటప్పుడు కూడా మోసపోవడానికి కూడా ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి విద్యారంగ విషయాల్లో ఎవరైతే ప్రొఫెసర్లు కానీ టీచర్లు కానీ లేకుండా ఉంటే ఎవరైతే ఉన్నారో అంటే బుక్ స్టాల్స్ యజమానులు కానీ, బుక్ స్టాల్స్లో పనిచేసేవారు కానీ, ముద్రణ రంగంలో ఉండేవారు కానీ, ప్రాచుర్య రంగంలో ఉండేవారు కానీ, మతబోధకులు కానీ, పౌరోహితులు కానీ వీరందరూ వచ్చేటప్పటికి గురువు మంచి స్థానంలోకి రాబోతున్నాడు. కాబట్టి వీరికి 3 పూట్ల ఏదో ఒక వృత్తి అనేది జరుగుతుంది, బిజినెస్ అనేది ముందుకెళ్తుంది అన్నమాట. వాటిలో ఎటువంటి డౌట్ అనేది లేదన్నమాట. అలాగే మనం చూసినట్టయితే క్రూడ్ ఆయిల్ రంగంలో పనిచేసేవారు, ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేసేవారు, అలాగే క్రూడ్ ఆయిల్ బిజినెస్లో డీలర్స్ మరియు పెట్రోల్ బంక్ డీలర్స్, అలాగే ఫార్మాస్యూటికల్ యజమానులు, ఫార్మాస్యూటికల్ షాప్లో పనిచేసేవారు, ఫార్మాస్యూటికల్ షాప్ యజమానులు, కాంట్రాక్టర్స్, రియల్ ఎస్టేట్ పనిచేసేవారు, రియల్ ఎస్టేట్ అనుసంధాన సంస్థల్లో పనిచేసేవారు, ఆర్కిటెక్ట్లు వీరందరికీ వచ్చేటప్పటికి ఈ సంవత్సరంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. అంత అనుకూలంగా లేదు. అలాగే మెటల్ ఇండస్ట్రీస్లో పనిచేసేవారు అంటే మెటల్ బిజినెస్ చేసేవారు అంటే అల్యూమినియం కానీ లేకుండా స్టీల్ కానీ లేకుండా మెయిన్గా ఈ స్టీల్ బిజినెస్ చేసేవారు కానీ ఈ యొక్క మరియు దాని తర్వాత స్టీల్ కాంట్రాక్టర్స్ కానీ స్టీల్ డైలీ ట్రేడింగ్ చేసేవారు కానీ వీరికి అంత అనుకూలంగా లేదన్నమాట. శని అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. కాబట్టి వీరు ఆ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి కాకుండా మాంస దుకాణాల్లో పనిచేసేవారు, మాంస దుకాణాల్లో డీలర్స్, పౌల్ట్రీ రంగంలో పనిచేసేవారు, ఫిషరీస్ పనిచేసేవారు, ఎగ్స్ పనిచేసేవాళ్ళు, అలాగే ఈ యొక్క యానిమల్ హస్బెండరీలో అన్నమాట అంటే ఈ యొక్క పశు సంబంధిత శాఖల్లో పనిచేసే వారికి కూడా వచ్చినప్పటికీ 2024 మే తర్వాత అనుకూలంగానే ఉంటుంది అన్నమాట. అంటే వృత్తిరీత్యా సంపాదించడం అనేది జరుగుతుంది, కానీ ఖర్చు కూడా అంత రాబడి అనేది ఉండదన్నమాట. ఫైనాన్స్ రిలేటెడ్ సెక్టర్స్లో డబ్బు అంటే ఫైనాన్షియల్ మొబిలిటీ చేసేవాళ్ళు, అలాగే వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, లోన్స్ రిలేటెడ్ బిజినెస్ చేసేవాళ్ళు,
వీరందరికీ వచ్చేటప్పటికి ధన సంబంధితమైన రొటేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. డబ్బులు సమయానికి వచ్చి చేరవు. వాటిలో కొన్ని కష్ట నష్టాలు అనేవి ఉంటాయన్నమాట ఈ యొక్క సింహరాశి వారికి. మరి సింహరాశి వారికి ఈ 2024లో బాగుండాలి అనేసి అంటే మీరు ఏమైనా సూచనలు ఇవ్వదలుచుకున్నారా? 2024-25లో ముఖ్యంగా చెప్పాలంటే సింహరాశి వారికి 2024లో గురువు ఎప్పుడైతే భాగ్యస్థానాల్లో సంచరించేటప్పుడు యోగకారకుడు అన్నమాట. కానీ రాజ్యస్థానాల్లోకి ఎప్పుడైతే వస్తాడో అది వ్యాపారానికి అనుకూలిస్తుంది. ఇక రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా అధికమైన ఖర్చును నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. దానికి తగినట్టుగా కొన్ని సూచనలు అనేవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికి మెయిన్గా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితాన్ని ఎక్కువగా నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల విషయాల్లో కూడా ఇటువంటి ప్రభావం అనేది ఈ యొక్క రాశి వారి మీద ఎక్కువగా ఉంటుందన్నమాట. తగు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. మరి ఈ రాశి వారికి మంచి జరగాలి అనేసి అంటే ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది అనేసి అని అంటారు? ఈ యొక్క రాశి వారిని మనం ముఖ్యంగా గమనించినట్లయితే రాహుకేతువులు ఇద్దరు సరైన స్థానాలు లేరు. ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా వచ్చేటప్పటికి చెప్పాలి అంటే దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలన్నమాట. బుధవారాల పూట ఓం దుర్గాయ నమః చాలా సింపుల్ మంత్రం అన్నమాట. చిన్న మంత్రం కూడా ఓం దుర్గాయ నమః అనే మంత్రంతో వీళ్ళు కుంకుమార్చన కానీ ఇంట్లో కుంకుమార్చన చేసుకోవడం కానీ బుధవారం పూట అమ్మవారి కోసం ఎర్రటి బట్టలు ధరించడం బుధవారం పూట అనుకూలతనిస్తుంది. అలాగే మనం చూసినట్లయితే వీరు వినాయకుడిని కూడా ఎక్కువగా పూజించాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. వినాయకుడిని కూడా పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం కేతువు యొక్క అనుకూలత అనేది పొందుతారు. మరియు అలాగే వీరు చూసినట్లయితే శని వైవాహిక జీవితంలో శని రాహువులు ఇద్దరూ వీరి జీవితం మీద ఎక్కువగా ప్రభావితం చూపించబోతున్నారు. శని యొక్క అనుకూలత కోసం వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి. దైవ దర్శనం తిరుపతి దైవ దర్శనం చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. అలాగే గురుగారు సింహరాశి వారికి 2024లో ఎలా ఉండబోతుంది? వీరు దుర్గాదేవిని కానీ వినాయకుడిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ ఎలా ఆరాధిస్తే మంచి జరుగుతుంది అనేసి చాలా బాగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు.